ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చినటువంటి కేసీఆర్ అసలు బీఫామ్ వస్తుందో రాదో అన్నటువంటి సందిగ్ధకి ఒక తెరపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇక బీఫామ్ వస్తుందో రాదో అనుకున్నటువంటి కొత్తగూడెం ఇల్లందు అభ్యర్థులకు వచ్చింది. అలాగే బీఫామ్ ఇవ్వడంలో తొలగినటువంటి అనుమానాలు, దీంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కానీ తొలగి, అలాగే అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడంతో అసమ్మతి నేతల నిర్ణయంపై కూడా ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ మార్పు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఆశావాహులు కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఫామ్ రాదు, మాకు టికెట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఆశావాహులు కూడా ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఇస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ముందు అంటే అందరికంటే ముందుగా అయితే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళందరూ ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి అభ్యర్థులందరికీ కూడా బీఫామ్లు వస్తాయా రావా అనే ఒక అనుమానాలు అయితే ఈ జిల్లా అంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం 5 నియోజకవర్గాలలో కూడా కొత్తగూడెం మరియు ఇల్లందు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు చివరి నిమిషం వరకు బీఫామ్ వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే తలెత్తినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే కొత్తగూడెం విషయానికి వచ్చేసరికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై సమీప అభ్యర్థి అయినటువంటి జలగం వెంకట్రావు ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో దాని వాయిదా వచ్చేసి ఈ నెల 31 అంటే అక్టోబర్ 31 తారీఖున వాయిదా ఉన్న నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావుకి అయితే సీట్ రాదని, అంటే బీఫామ్ ఇవ్వరు సీఎం కేసీఆర్ బీఫామ్ ఇవ్వకుండా ఆపుతారనేసి అనేక అనుమానాలు అయితే ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వనమా వెంకటేశ్వరరావుకి బీఫామ్ ఇవ్వడం తోటి అంటే ఇక్కడ ఈ కొత్తగూడెం సీట్ పై ఒక ఆసక్తి నెలకొందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 31 తారీఖు రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే అది తెలియక ముందే బీఫామ్ ఇవ్వడం, ఒకవేళ ఇదంతా అంటే ఆసక్తిగా అయితే ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లందు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియకు టికెట్ ఇవ్వద్దంటూ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అసమ్మతి నేతలందరూ కూడా ఆమె పేరు ప్రకటించిన అనంతరం కూడా వీరు హరిప్రియకు బీఫామ్ ఇవ్వకుండా ఉండేందుకు అనేక శతవిధాల ప్రయత్నాలు చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. దీంట్లో మున్సిపల్ చైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుతో పాటు మండల అధ్యక్షులు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీరందరూ కూడా సుమారు 100 నుంచి 200 మంది వరకు కూడా ఆమెకు టికెట్ రాకుండా అంటే ప్రయత్నాలు చేశారు. ఇటు కేటీఆర్, హరీష్ రావు ముఖ్య నేతలు అందరినీ కూడా కలిసినప్పటికీ కూడా అంటే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే హరిప్రియకే అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బీఫామ్ అయితే అందజేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేతలందరూ కూడా ఎటువంటి స్టెప్ తీసుకుంటారని అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వారు ఒకవేళ ఎమ్మెల్యే హరిప్రియకు సీటు ఇస్తే కనుక తదుపరి మేము అంటే ఈ పార్టీలో కొనసాగలేమని, అదేవిధంగా వారికి అంటే ఎమ్మెల్యే హరిప్రియకు అయితే మేము పని చేయలేమని వీరు బాహాటంగా అంటే విలేకరుల సమావేశాలు పెట్టి మరి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో దేనిని కూడా లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ హరిప్రియకే బీఫామ్ ఇవ్వడం తోటి అక్కడ ఉన్నటువంటి వీరి నేతలందరూ ఎటువంటి స్టెప్ తీసుకుంటారని అయితే ఒక ఆసక్తి కూడా నెలకొందని కూడా చెప్పొచ్చు. అంటే ఈ నేతలందరూ కూడా ఒకవేళ ఇప్పటికీ అంటే ఈ బీఆర్ఎస్ లోనే ఉంటారా, లేదు అనుకుంటే మరో పార్టీలోకి వీళ్ళందరూ కూడా మారి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని సపోర్ట్ చేస్తారనేది మరికొద్ది రోజులలో అంటే ఒక 2-3 రోజులలో తెలిసే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మనం భద్రాచలం నియోజకవర్గానికి వెళ్తే భద్రాచలం నియోజకవర్గంలో అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి నెల కాకముందే మరలా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన పరిస్థితి వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే మరలా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి తెల్లం వెంకట్రావుకే సీట్ అనౌన్స్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఈ టికెట్ కేటాయించడం, అదే విధంగా కొన్ని విషయాల పరంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేత అయినటువంటి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన ఇప్పుడు మొదటి నుంచి తుమ్మల వర్గంలోనే ఉన్నారు. కానీ ఏదైతే ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. వారు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా భద్రాచలం నియోజకవర్గానికి చెందినటువంటి అనేక మంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే సమాచారం కూడా మనకు ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ బుచ్చయ్య అనే ఒక వ్యక్తి అయితే మాత్రం అక్కడ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తిగా కూడా చూడొచ్చు. అయితే చివరి నిమిషం వరకు ఆయనకి అంటే బీఫామ్ ఇస్తారా లేదా అని వీరందరూ కూడా ఆగిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు బీఫామ్ ఇవ్వడం తోటి వీరందరూ కూడా తర్వాత స్టెప్ ఏ విధంగా తీసుకుంటారు అనేది అయితే అక్కడ ఒక ఆసక్తి నెలకొన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తంగా అంటే పినపాక రేఖాకాంతారావు గారికి అంటే అక్కడ అసమ్మతి లేకపోవడం, అదేవిధంగా అశ్వారావుపేట నుంచి మెస్స నాగేశ్వరరావుకి బీఫామ్ ఇవ్వడం, అక్కడ కూడా ఎవరు కూడా అంటే
అంటే పోటీదారులు లేకపోవడంతో అయితే ఆ 2 నియోజకవర్గాలలో అసమ్మతి నేతల ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క 5 నియోజకవర్గాలలో ఇప్పుడు కొత్తగూడెం కోర్టులో కేసు వలన బీఫామ్ ఇచ్చారు. కానీ అది ఏ విధంగా మరలా వనమ వెంకటేశ్వరరావు అంటే 31 తర్వాత అంటే అక్కడ తీర్పు ఉండటంతో ఆయన ముందుకు ఎలా వెళ్తారని అయితే ఒక ఆసక్తి కూడా నెలకొంది. ఈ విధంగా అంటే ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ అంటే బీఫామ్ ఇవ్వడం, అదే మరలా ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి తెల్లం వెంకట్రావు కూడా బీఫామ్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి అసమ్మతుల నేతలందరూ కూడా ఎటువంటి స్టెప్ తీసుకుంటారని అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రాజశేఖర్. నవీన్, ఒకటి అంటే ముందు నుంచి కూడా ఎవరైతే ఉన్నారో అంటే వ్యతిరేకిస్తున్నటువంటి నేతలు అంటే హరిప్రియ విషయంలో కానీ మిగతా ఎమ్మెల్యేల విషయంలో కానీ కుండ బద్దలు కొట్టడం వారు మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఎవరి మాట వినకుండా తన పంతాలో పోతున్నటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తర్వాత వీళ్ళని ఒకవేళ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చో, లేకపోతే పార్టీ మారే దిశగా ఏ పార్టీకి చేరే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఇల్లందు నియోజకవర్గానికి తీసుకుంటే ఇల్లందు నియోజకవర్గ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియకు ఏ విధంగా కూడా అంటే మేమందరం కూడా సపోర్ట్ చేయమని వీరు మీడియా ముఖంగా కావచ్చు, లేరు అనుకుంటే వాళ్ళు సమావేశాలు పెట్టుకుని వీళ్ళందరూ తీర్మానించుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ పంచాయతీ అనేది అనేక మార్లు ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి వెళ్ళింది, అదే విధంగా వద్దిరాజు అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర దగ్గరికి వెళ్ళింది, పల్లారాజేశ్వర రెడ్డి అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరి దగ్గరికి కూడా ఈ పంచాయతీ చేరిన నేపథ్యంలో వీరందరూ కూడా అంటే వీరి మధ్యలో ఉన్నటువంటి అసమ్మతిని పోగొట్టి వీరందరినీ ఒకటి చేసే ప్రయత్నం అయితే అనేక మార్లు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు మాత్రం అంటే హరిప్రియకి సీట్ ఇస్తే మాత్రం మేము పని చేసేది లేదు అని అయితే వీరందరూ కూడా ఖచ్చితంగా చెప్పిన పరిస్థితులలో కూడా దేన్ని కూడా పట్టించుకోకుండా అంటే మొదటగా ఏదైతే 119 అంటే ప్రకటించారు, ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి అందరి అంటే లిస్ట్ లో హరిప్రియకి పేరు సీట్ ఇచ్చారు. అనంతరం పేరు ప్రకటించినప్పటికీ కూడా బీఫామ్ మాత్రం హరిప్రియకు మాత్రం ఇవ్వద్దు అంటూ వీరు డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ దీన్ని ఏది కూడా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ హరిప్రియకు బీఫామ్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి అసమ్మతి పోర్ అనేది అంటే అక్కడ ఉన్న నాయకులు అంటే కొంతమంది చెప్తూ అసమ్మతి ఇప్పుడు లేదు అందరం కలిసిపోయామని ఏదో డాంబికాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేతలు ఎవరు కూడా దీనికైతే ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రియ వచ్చేటటువంటి ఒంటెత్తు లేకపోతే అక్కడ పార్టీ కార్యక్రమాలలో అదే విధంగా మొన్నటి వరకు అధికార కార్యక్రమాలలో అంతా కూడా ఆయనే పెత్తనం చెలాయించారనుకుంటా అనేక మంది నాయకులు కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు హరిప్రియకి బీఫామ్ ఇవ్వడంతో వీరందరూ కూడా మరో పార్టీలోకి వెళ్తారా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. దానికి అంటే బలం చేకూర్చేటటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాబలం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనాలలో ఉన్న స్పందన చూస్తే మాత్రం వీరందరూ కూడా హస్తం వైపు మరలే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక భద్రాచలం విషయానికి వస్తే భద్రాచలం ఇప్పుడు ఏదైతే తెల్లం వెంకట్రావు కేటాయించిన పక్షంలో ఇక్కడ బుచ్చయ్య అనే వ్యక్తి ఇప్పుడు ఖమ్మము మంత్రి పువ్వాడ దగ్గరకు కూడా వెళ్లి దీని అంతటికి కూడా సంబంధించినటువంటి చర్చలు నడిచాయి. కానీ అనంతరం తెల్లం వెంకట్రావు పేరు రావడం, ఆయనకే బీఫామ్ ఇవ్వడం తోటి అక్కడ బుచ్చయ్య కావచ్చు ఆయన తోటి పాటు అక్కడ ఆయన అనుచరుల గణం, అదే విధంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అనుచర గణం అంతా కూడా ఇప్పుడు హస్తం పార్టీలోకి వెళ్తారనే ఒక సమాచారం కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఎన్నికలు మరో కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంతమందికి సీట్ ఇవ్వడం మాత్రం తలనొప్పిగా మారిందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. అంటే ఒకవేళ పార్టీ మార్పులో గనక జరిగింది అంటే హరిప్రియ విషయం సంబంధించి భర్త షాడో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వ్యతిరేకించారు చెప్పినటువంటి పరిస్థితి. సో ఒకవేళ పార్టీ మారితే కనుక కాంగ్రెస్ పార్టీకో వెళ్తే కనుక సో బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది? ఓటర్ల ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మనం భద్రాద్రి జిల్లాను తీసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్ బ్యాంకింగ్ ఉంది. అది మనం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాము. అంటే ఇప్పుడు ఉన్న 5 నియోజకవర్గాలు ఇప్పుడు కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు, అదే విధంగా పినపాక, భద్రాచలం 4 నియోజకవర్గాలు. పోయిన ఎన్నికలలో కూడా 5 నియోజకవర్గాలలో 4 నియోజకవర్గాలు హస్తం పార్టీ హస్తగతం చేసుకోగా తదనంతరం జరిగినటువంటి అంటే సమీకరణాల నేపథ్యంలో వీరందరూ కూడా ఏదో అభివృద్ధి పనులంటూ కూడా అధికార పార్టీలో చేరిన పరిస్థితి కూడా ఉంది. అంటే గత 2 ఎన్నికలు చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈ యొక్క భద్రాద్రి జిల్లా అని కూడా చెప్పొచ్చు. ఈ ఎన్నికలలో కూడా అదే రిపీట్ అయిందని కూడా మనకు తెలుస్తున్నా అంటే వస్తున్న అంటే సమాచారం మేరకు అయితే ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా హస్తం పార్టీ హవా కొనసాగుతుందని కూడా మనకి చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగూడెంలో ఉంటే ఇప్పుడు కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఆశావాళ్ళు ఉండడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకుడు దీంట్లో చేరడం తోటి ఇప్పుడున్న
6 పథకాల గ్యారంటీ కార్డులతోటి కూడా జనాలలోకి వీరందరూ కూడా గడప గడపకు కాంగ్రెస్ అని వెళ్ళడం ఇది చాలా అంటే వారందరూ జనాలలోకి అయితే మంచిగా రీచ్ అయినట్టు కూడా చూడొచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంకింగ్ తోటి పాటు ఈ యొక్క వీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి తీసుకుపోయినట్లుగా కూడా మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు అధికార పార్టీకి మాత్రం ఈ యొక్క అంటే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అసమ్మతి నేతలను ఇంకొంచెం ప్రోత్సహించినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో హస్తం పార్టీకి అంటే ఈ అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసమ్మతి నేతలందరూ కూడా హస్తం పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంత మెజార్టీ తోటి అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లయితే మనకున్న సమాచారం